తెలంగాణలో రియల్ ఎస్టేట్ సల్లబడ్డది, గడ్డగట్టింది, భూముల బేరాలు బజ్జుకున్నాయి, రియల్ దందా బొందల పడ్డట్టు అయిందని మాట్లాడుకునేటోళ్ళ నోర్లు మూతలు పడే ముచ్చటైందుళ్ళు. హైదరాబాద్ లో ఇప్పటిదాకా ఉన్న రియల్ ఎస్టేట్ రికార్డులన్నీ బద్దలయ్యే బేరమే జరిగింది. ఆ మాటకొస్తే సౌత్ ఇండియాలోనే రికార్డ్ లెవెల్ రేటుకు అమ్ముడైందట. పట్నం రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ కాడ సర్కారు భూమిని అమ్మకానికి పెడితే ఎకరం 177 కోట్ల రూపాయల చొప్పున అమ్ముడైందట. 1358 కోట్లు పెట్టి పావుదక్కువ 8 ఎకరాల జాగను కొన్నారట ఎంఎస్ఎన్ రియాలిటీ కంపెనీలు. ఎకరం 177 కోట్లంటే ఏందది? పైసలు అప్పేం కాసులు అవేమన్నా? అసలు కోటి రూపాయలకి ఎన్ని సున్నాలుంటాయో లెక్క పెట్టుడే కష్టం. అంటే ఎకరానికి 177 కోట్లు ఏంది సామి? సిటీలో రాయదుర్గ్ ఏరియా అంటే కాస్ట్లీ ఏరియానే కాదని అనేటోళ్ళు ఉండరు గాని అసలే రియల్ ఎస్టేట్ సల్లా పడ్డట్టుంది. గిసుంటి యాళ్ళ గింత రేట్ ఎట్లా పెట్టి కొన్నారో భూమిని కొన్న ఎంఎస్ఎన్ రియాలిటీ కంపెనీ వాళ్ళు ఆయన ఒక్కటే ముచ్చట్లు నడుస్తున్నాయి. మరి భవిష్యత్తు బంగారం లెక్క అవుపడ్డదా? ఎట్లా ఏం వెంచర్లు ఇస్తారో అలా ఎట్లా లెక్క అమ్ముకుంటారో గాని అప్పట్లో కేసీఆర్ సార్ సీఎం గా ఉండంగా నియోపోలిస్ కాడ ఎకరం జాగా 100 కోట్లకు అమ్ముడైందంటేనే నోరు ఎల్లబెట్టిరా అంతా. ఇక ఇప్పుడు ఆ రేటు కూడా తుడిచిపెట్టుకపోయేటట్టు అమ్ముడైంది రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ కాడి జాగా. బంగారంతో పోటీ పడేట్టే ఉంది పోయి భూమి రేట్ అయితే. ఈ దెబ్బతోటి తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలొచ్చి ఎగురుతాయో లేదంటే వాపు బలుపు ఒకటి కాదన్నా ఆడొక్కతాన అమ్ముడైతే కతిమయాన్ని రాయదుర్గులు అయితాయా? అమ్మేటోళ్ళు కొనేటోళ్ళంతా ఎంఎస్ఎన్ రియాలిటీ కంపెనీలే ఉంటారా అని రికార్డు రేటు ముచ్చట మాట్లాడుకునే మటుకే ఆగిపోతుందో చూడాలి. కానీ 177 కోట్లకి ఎకరం అంటే రేపు సిటీల భూమిని ఎకరాల లెక్కనో, గుంటల లెక్కనో, గజాల లెక్కనో, సెంట్ల లెక్కనే కాదు బంగారాన్ని అమ్మినట్టు కిలో లెక్క, తులా లెక్క అమ్మే కాలం వస్తుందేమో అని నోరెళ్ళబెడుతున్నారట నాలెడ్జ్ సిటీ కాడ అమ్ముడైన భూమి రేటున్న తెలంగాణ పబ్లిక్ అంతా. కానీ బులియన్ మార్కెట్లో బంగారం రేటును కానీ, భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల రేట్లను కానీ అంచనా కట్టాలంటే బ్రహ్మంగారు మళ్ళా ఉట్టవలసిందేనేమో.